డాక్టర్ సంజయ్ గారు అదేవిధంగా సిద్దిపేట శాసనసభ్యులు కొన్ని ప్రశ్నలు అడగడం గత ప్రభుత్వంలో చాలా బాగా జరిగింది, ఇప్పుడు అంత గొప్పగా జరగడం లేదని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, తమరి ముందు వాస్తవాలను సభ్యుల ద్వారా తెలంగాణ ప్రజలు కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి డిసెంబర్ 6, 2023 వరకు ప్రతి నెల యావరేజ్గా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 దాదాపుగా 26, 27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు. అధ్యక్ష, యావరేజ్గా. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది. అధ్యక్ష, ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. అధ్యక్ష, ఆ విషయం కూడా 7 తారీఖు నాడు మేము ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 7/12/2023 నాటికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600 కోట్ల 27 లక్షలు. అధ్యక్ష, 600 కోట్ల 27 లక్షల రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది. అధ్యక్ష, అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360 కోట్ల 16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చ్ 31, 2024 వరకు వాళ్ళు లేరు. అధ్యక్ష, 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2,408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది. అధ్యక్ష, ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927 కోట్ల 99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1,480 కోట్ల 52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు అవుట్ స్టాండింగ్ ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు వరకు 727.75 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే. అధ్యక్ష, మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం. అధ్యక్ష, అందులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ బకాయి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి 496.31 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ప్రైవేట్లో ఉన్నది 231.44 కోట్లే. అధ్యక్ష, సో ప్రైవేట్లో బకాయిలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడం వల్ల ట్రీట్మెంట్ అందించడం లేదు, దానివల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని ఏదైతే అపోహ కల్పించే ప్రయత్నం చేస్తుందో వాస్తవ వివరాలు ఇవి. అధ్యక్ష, అదేవిధంగా గతంలో 2022-23 రాజీవ్ ఆరోగ్యశ్రీలో నెలకు 102 కోట్ల రూపాయలు దాదాపుగా బుక్ అయితే ఈరోజు 25-26లో ప్రతి నెల 184 కోట్ల రూపాయల హాస్పిటల్కి ప్రజలు వైద్యం కోసం వెళ్తున్నారు. అధ్యక్ష, అందులో కూడా గవర్నమెంట్లో 54 కోట్లు 22-23లో, ప్రైవేట్లో 48 కోట్లు. ఈరోజు గవర్నమెంట్లో 87 కోట్లు, ప్రైవేట్లో 97 కోట్లు. సో అన్ని రకాలుగా
పేషెంట్లు పెరగడమే కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఇన్సూరెన్సు ఇతర వ్యాధులను కూడా అందులో చేర్చడం వల్ల ఈరోజు దాదాపుగా మోర్ దాన్ డబుల్ ఈరోజు వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఒకసారి తీద్దాం అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో జరిగిన అవినీతి వెనకాల ఎవరు పిఏలు ఉన్నారు, ఎవరు ఆఫీసు సిబ్బంది ఉన్నారు, నిన్న మన కేసులు కావడము, ఇవన్నిటిని ఎవరైతే పేరు మీద చెక్కులు తీసుకెళ్ళి ప్రైవేట్ ఖాతాలలో వేసుకొని ఎట్లా సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వినియోగం చేసిండ్రో కేసులు ఉన్నాయి, విచారణ కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఎమ్మెల్యేలకు ఆన్లైన్లో వెబ్సైట్ ఇచ్చేసి డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఎవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి క్లియర్గా ఇస్తున్నాము. మేము ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 27 నెలలలో 2046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష. 2400 రాజీవ్ ఆరోగ్యశ్రీలో 2040 దాదాపుగా 4500 కోట్ల రూపాయలు ఈ 27 నెలల్లో పేదల వైద్యం కోసము ఈ ప్రభుత్వము సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. ఇది సరిపోతుందంటే ఇది సరిపోదు అధ్యక్ష. మేము ఎప్పుడు ఇది సరిపోయింది ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయలేమంటలేం. అందుకే ఈరోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఎవరికి ప్రమాదం వచ్చినా సిపెక్ సర్వే ప్రకారం సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసి February 4th సోషల్ జస్టిస్ డేగా పెట్టిందో ఆ సమాచారం ప్రకారం 1,15,00,000 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ప్రతి కుటుంబానికి ఈరోజు జీవిత బీమాను అందించి ఎవరికైనా కుటుంబ పెద్దను కోల్పోతే ప్రభుత్వం వైపు నుంచి ఒక ధీమా ఉండాలి, ఈ జీవిత బీమా ఆ కుటుంబానికి ఒక ధీమా అని చెప్పి ఈరోజు మనం నూతనంగా కొత్త పథకాన్ని కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు పేదలను ఆదుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయడమే కాకుండా ఈరోజు 35 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీని భవిష్యత్తులో ఏవైతే టీచింగ్ కాలేజెస్ ఉన్నాయో, ఇక్కడ చాలామంది కాలేజీల యజమానులు ఉన్నారు, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ నడిపేవాళ్ళు. టీచింగ్ కాలేజెస్కి ఏమో పేషెంట్లు రావటం లేదు, చాలా వాటికి పేషెంట్లు పోయే దగ్గరనేమో ప్రొఫెషనల్స్ లేరు. దీన్ని ఆలోచన చేసి అందుకే దీని మీద వివరంగా ఇంకా చర్చ చేస్తాం. ప్రభుత్వం అన్ని స్థాయిలో మేము ఈరోజు అందరి నుంచి సమాచారం సేకరించినాం. ఏ ఏరియాలో అయితే టీచింగ్ కాలేజెస్ ఉన్నాయో పర్టికులర్గా మెడికల్ కాలేజీలు రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఆ మెడికల్ కాలేజీలకు పంపిస్తే అక్కడ చదువుకునే నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్కైనా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కైనా పీజీ చదువుకునేటోళ్ళకైనా ఫర్దర్ స్పెషలైజేషన్ చేసేటోళ్ళకైనా విరివిగా బాధితులు వచ్చినప్పుడు వాళ్ళను ట్రీట్ చేయడం ద్వారా వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా వాటికే ఇస్తే ఆ హాస్పిటల్ల యొక్క నిర్వహణ మెడికల్ కాలేజీల యొక్క నిర్వహణ కూడా బెటర్గా ఉంటుంది. అందులో పనిచేసే డాక్టర్లు సర్జరీ చేస్తే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు జీతభత్యాలకే పనిచేసే వాళ్ళు అప్పుడప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా సర్జరీలు చేస్తున్నారు. వీటన్నిటినీ మనకు తెలుస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం, ఈ టీచింగ్ కాలేజెస్లో చదువులు చెప్పే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో స్పెషలైజ్డ్ ఉన్నారో వాళ్ళు సర్జరీలు చేస్తే సర్జరీలకు వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలని ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజెస్కి ఎప్పుడైతే వెళ్తాయో నిధులు హాస్పిటల్ల నిర్వహణ చాలా పకడ్బందీగా జరుగుద్ది. రెండవది అదనంగా పనిచేసే వైద్యులకు అదనపు జీతభత్యాలు వస్తాయి. మూడవది ఈరోజు మనము పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లను హాస్పిటల్ల మేనేజ్మెంట్ కూడా వాళ్ళనే చూడమంటున్నాం. సో నర్సులు వచ్చిండ్రా, ఊడ్చే వాళ్ళు వచ్చిండ్రా, తూడ్చే వాళ్ళు వచ్చిండ్రా, మిగతా సిబ్బంది వచ్చిండ్రా లేదా అని పెద్ద పెద్ద డాక్టర్లు సూపరింటెండెంట్స్ చూడాలంటే వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళ వ్యవహార శైలికి ఇది సూట్ అవ్వడం లేదు. అందుకే ఈరోజు ఈ నిర్వహణ మొత్తం సపరేట్ చేసి దీనికి సపరేట్గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో లేకపోతే ఒక గ్రూప్ 2 ఆఫీసర్నో ఇతర సిబ్బందిని బట్టి ఈ సిబ్బంది యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం ఒక వింగ్ అప్పచెప్పి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే బాధ్యతను కంప్లీట్గా ప్రొఫెషనల్గా డాక్టర్లతో చేయించాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు మొత్తం
పేషెంట్లను చూడడమే కాకుండా హాస్పిటల్ వ్యవస్థను నిర్వహించే బాధ్యత కూడా ఈ సూపరింటెండెంట్ మీదనే ఉంటుంది. దాంతో అతను నర్సు వచ్చిందా, లేకపోతే ఊడ్చేవాడు వచ్చిందా, సిబ్బంది వచ్చిందా రాలేదా, వాచ్మెన్ వచ్చిందా లేదా, బయట పార్కింగ్ ఎవరు చూస్తున్నారు, లేకపోతే క్యాంటీన్లో ఏముంది ఏం లేదు అతను చూడలేడు. అతని టెంపర్మెంట్కి అది సూట్ అవ్వదు. రెండోది అతను క్వాలిటీగా కూడా పనిచేయలేడు. అతను లోపల సర్జరీ చేయాలన్నా, వచ్చిన పేషెంట్లను చూడాలన్నా, ఇన్ పేషెంట్లను చూడాలన్నా, అవుట్ పేషెంట్లను చూడాలన్నా ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం దీన్ని కూడా ఆలోచన చేసి ఈరోజు ఈ రెండు పనులను రెండింటిని సపరేట్గా ఈరోజు మనము డీల్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. మూడవ పాయింట్, కొన్ని వేల మంది తెలంగాణ నుంచి ఇతర దేశాలలో డాక్టర్లుగా ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రులను చూడడానికో, ప్రాంతాన్ని చూడడానికో, లేకపోతే ప్రాంతం మీద అభిమానంతో వచ్చినప్పుడు వాళ్ళు 4-5 రోజుల్లో కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటే ఒక 20 రోజులు ఎక్స్ట్రా ఉన్నప్పుడు వాళ్ళు అత్యంత అధునాతనమైన వైద్యశాలలో పనిచేయడం కూడా అత్యున్నత చదువులు చదువుకున్న డాక్టర్లు. వాళ్ళందరితో నేను మా దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. డాక్టర్ సంజయ్కి కొంచెం ఇది ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంది. ఆ డాక్టర్లు అందరినీ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు మన ప్రాంతానికి వస్తుండ్రు, ఏ టైంలో వాళ్ళు ఈ స్పెషల్ డిసీజెస్ కానీ, సర్జరీలు కానీ, లేకపోతే మెడికల్ కాలేజీలకు వెళ్ళి చదువులు చెప్పడానికి సమయం ఇండికేట్ చేస్తే ఆ టైంలో వాళ్ళని ఆయా హాస్పిటల్స్లలో వాళ్ళ సేవలను వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరితో చర్చ చేసినాం. వాళ్ళందరినీ కూడా ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రాంతంలో ఉండి, గ్రామీణ ప్రాంతాలలో ఉండి, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో మంచి చదువులు చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళి గొప్ప పేరు సంపాదించిన డాక్టర్లు ఈరోజు తిరిగి సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వెసులుబాటు లేదు. ఏ డాక్టర్ ఎప్పుడు ఇండియాకు వస్తుండు, తెలంగాణకు వస్తుండు, లేకపోతే సొంతూరుకు వస్తుండు, ఎప్పుడైనా వెళ్తుండు, అతని సమయం ఎప్పుడు ఎలా కేటాయించగలడానికి ఏమీ వెసులుబాటు లేదు. అందుకే మన ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా వాళ్ళతో చర్చించి మనం ఈరోజు ఒక ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి క్రియేట్ చేసి ఏ డాక్టర్ ఏ నెలలో ఏ సమయంలో మన దగ్గరకు వస్తున్నాడో ఆ సమయంలో అతను వైద్య సేవలు ఏమన్నా అందించాలనుకుంటుండే ఇక్కడ ఉండే పేదలకు ఉచితంగా, అదేవిధంగా ఇక్కడ ఉండే మెడికల్ కాలేజీలలో వెళ్ళి అతని ఎక్స్పీరియన్సు, అతని అనుభవాన్ని పాఠాల కింద ఏ విధంగా చెప్పాలనుకుంటుండో ఈరోజు విదేశాలలో నిపుణులైన డాక్టర్లను తెలంగాణ కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాలనుకుంటుంది. కాబట్టి వాటికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా టీమ్స్ ఈరోజు వరంగల్లో కానీ, అల్వాల్లో కానీ, లేకపోతే ఎల్బీ నగర్లో కానీ, సనత్ నగర్లో కానీ, నిమ్స్ కానీ వీటన్నిటిని కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ కింద చేయడమే కాకుండా ఈ సీఎం రిలీఫ్ ఫండ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎల్ఓసి ఈరోజు ఇప్పుడు ముందుగానే మనం లెటర్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఓన్లీ నిమ్స్కే ఇస్తున్నాం నాకు తెలిసినంత వరకు. సో ముందస్తుగా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వైద్య సహాయం అందించాలి అంటే నిమ్స్కి తప్ప మనం ఎల్ఓసి ఇస్తలేం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తే మిస్యూజ్ అవుతుందని రకరకాల ఆరోపణలు, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకోసమని ఈరోజు ఈ హాస్పిటల్స్ని అన్నిటిని కూడా బాగా చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏదైతే మనం ఫండ్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తున్నామో ఈ నిధులను కూడా ఈరోజు సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి మీకు తెలుసు ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాల పైబడ్డది, ఇంకా అక్కడే ఉంది. దాన్ని ఇతర ప్రాంతాలలో నిర్మించాలంటే రకరకాల వివాదాలు జరిగినాయి. ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ను కూడా గత ప్రభుత్వం కూలగొట్టాలనుకొని రకరకాల చర్చలు జరిగినాయి. నేను వివాదాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు గోషమహల్లో 30 ఎకరాలలో 3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా నూతన భవనాన్ని ఈరోజు 2,000 పడకలతో మనం నిర్మించుకునే పనులు మొదలుపెట్టిన పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గాంధీ హాస్పిటల్, వరంగల్ హాస్పిటల్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఒక 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు 10,000 పడకలు అదనంగా ఈరోజు వినియోగంలోకి పేదలకు సేవలు అందించడానికి, వైద్యం అందించడానికి అందుబాటులో వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, వీటన్నిటిని నిధులను వాటికిచ్చి వాటిని కూడా పేదలకు అన్ని రకాల వైద్య సేవలను అందించడానికి ఈరోజు వాటిని కూడా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావాలని, వేగంగా పనులను పూర్తి చేయాలని గతంలో జరిగిన ఎన్నో నిర్ణయాలను నేను రాజకీయంగా విమర్శించదలుచుకోలేదు. కానీ వాళ్ళకి తెలుసు నిజమేందో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిని సర్దిద్దుకుంటూ ఒక దారిలో పెట్టి ఒక ప్రయత్నం చేసి దామోదర్ రాజనరసింహ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీర్ కానీ బై నేచర్ ఈజ్ అన్ డాక్టర్, సోషల్ డాక్టర్. అంటే
సోషల్ డాక్టర్ అంటే పేదవాడికి ఏం సమస్య వస్తుంది, ఆ సమస్యకు ఏం వైద్యం అందించాలని సంపూర్ణంగా అవగాహన ఉన్న దామోదర్ రాజనరసింహ గారిని నేనే స్వయంగా ఈ శాఖ మీరు నిర్వహించాలని పర్సనల్గా వారిని పిలిచి, ఎందుకంటే ఈ శాఖ చాలా విస్తృతమైన సబ్జెక్ట్, ఇదంత ఆశమాసిగా అర్థమయ్యేది కాదు. అర్థమైనా కూడా ఎవ్రీడే ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. ఒకప్పుడు గత్తర ఉండే, మలేరియా ఉండే, రకరకాల జబ్బులు వచ్చినాయి, సడన్గా మన కోవిడ్ వచ్చింది. లేదు ఇట్లా ఎప్పటికప్పుడు ఏ రకమైన జబ్బులు సమాజంలో ఎట్లొస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఎవరికీ తెలియదు, రకరకాల ఇవి. అంటే ఈ ఛాలెంజెస్ని ఎప్పటికప్పటికి మంత్రితో పాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. మిగతా ఇష్యూస్ కంటే కూడా ఐటీ పరిశ్రమల కంటే కూడా మెడికల్ అండ్ హెల్త్ అనేది ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని ఎప్పటికప్పుడు చదివితే తప్ప రోజు పరీక్షకు ఐఏఎస్కి ప్రిపేర్ అయినట్టు మంత్రి ఆ రేంజ్లో ప్రిపేర్ అయ్యి అర్థం చేసుకుంటే తప్ప మన పేదలకు వైద్యం అందించలేని పరిస్థితి. అందుకే క్వాలిఫైడ్ పర్సన్ ఈరోజు మనకు ఆ శాఖను నిర్వహిస్తున్నాడు. వారు ఇచ్చిన సూచనలు డెఫినెట్గా తప్పకుండా దాంట్లో ఏమేమి ప్రజలకు ఉపయోగపడుతుందో వాటన్నిటినీ స్వీకరిస్తాం. ఇంకా వారు చాలా మీటింగులు కూడా ఏర్పాటు చేసిండ్రు మంత్రి గారు. భవిష్యత్తులో కూడా ఈ అన్ని రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నాం. ఇంకేమైనా సూచనలు ఇచ్చినా తప్పకుండా వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యము విద్య, పేదల వైద్యం, ఈ రెండింటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి, ఈరోజు ఒకప్పుడు భోజనం లేదు కానీ ఈరోజు భోజనం వచ్చింది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. సో ఈరోజు ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించాలనుకుంటున్నాం. ఒకప్పుడు విద్య లేదు, విద్య అన్ని ప్రాంతాలకు వచ్చింది కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ ఎడ్యుకేషన్ లేదు. సో అందుకే ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా సభ్యులు ఏదైతే సూచనలు చేసిండ్రో, కన్సర్న్ ఎక్స్పర్ట్స్ చేసిండ్రో పేదల వైద్యం కోసం, డెఫినెట్గా ఈ ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెడుతుంది. ప్రభుత్వం ఈ కొన్ని విషయాలలో నిధుల సమస్యలు ఎన్ని ఉన్నా ఇంకెక్కడైనా కోతలు విధిస్తాం కానీ పేదల విద్య విషయంలో, పేదల వైద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా కోత విధించాం. అవసరమైన మేరకు నిధులను అందించి ఒక మంచి రోల్ మోడల్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, question hour is over. All remaining questions are deemed